శ్రీ సట్టి హనుమాన్ దేవాలయంలో శివశర్మ పంతులు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ప్రత్యేక పూజలు. సంగారెడ్డి పట్టణం బ్రాహ్మణవాడలోని శ్రీ సట్టి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంత్యోత్సవం పురస్కరించుకొని శివశర్మ పంతులు నిర్వహణలో సామూహిక లక్ష హనుమాన్ చాలీసా పారాయణం సైత శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ గత 3 నెలలుగా హనుమాన్ చాలీసా చదివి లక్ష పారాయణాలు పూర్తి చేసిన భక్తులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. భక్తుల సమక్షంలో వైభవంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, మహిళలు, భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలిగించారు. ఇప్పుడు కూడా అదే సంతోషంతో మీరందరూ కూడా ఆడాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చేసి కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి అందరూ కూడా సీతారామచంద్ర భగవానుకి పవన సుత హనుమానుకి. ముందుగా హిందూ సోదరులందరికీ, ఆత్మబంధువులందరికీ హనుమత్ విజయోత్సవ, హనుమత్ జన్మోత్సవ శుభాకాంక్షలు. అయితే సంగారెడ్డిలోని పాత బస్టాండ్లో ఉన్నటువంటి అతి పురాతనమైన శ్రీ సత్య హనుమాన్ దేవాలయంలో గత 4 సంవత్సరాల నుంచి హనుమత్ విజయోత్సవము మరియు హనుమాన్ జన్మోత్సవంని ప్రతి సంవత్సరం 3 రోజుల కార్యక్రమంగా నిర్వహిస్తున్నాము. అయితే మొదటి 2 రోజులు సప్తశతి, చండీ, రుద్రహవనాలు, మన్ని సూక్త, శ్రీ సూక్త, పురుష సూక్త హవనాలు ఉంటాయి. 3వ రోజు భక్తులందరి చేత సామూహిక సీతారాముల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అదే తరహాలో ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కంటే కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈరోజు జరుపుకున్నటువంటి అద్భుతమైనటువంటి సీతారాముల కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు భక్తులందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ 3 రోజులు ఈ పూజా కార్యక్రమాలకు సహకరించినటువంటి ఇక్కడి కాలనీ వాసులకు మరియు ఇక్కడి భక్తులకు వాళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీతారామచంద్ర భగవానుకి భగవానుకి హిందూ బంధువులందరికీ కూడా
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా సత్య హనుమాన్ టెంపుల్లో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శివపంతులు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన కళ్యాణోత్సవం 3 రోజులు కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. మరి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈరోజు సంగారెడ్డి అంతా కూడా రామనామంతో హనుమాన్ నామంతో మరి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించుకొని మరి ఈరోజు భక్తి వైపున ప్రజలందరూ కూడా భక్తి వైపున రావాలి. ఎందుకంటే యూత్ అంతా కూడా చెడు వేసనలాగా పోతున్నారు. వినాశం పోకుండా రాముని హనుమంతుని ఆదర్శం తీసుకొని ముందుకు పోవాలని చూపిస్తారు. ధన్యవాదాలు. మందిరం చాలా పురాతనమైన దేవాలయం. ఇంచుమించు దాదాపు నాకు కూడా తెలియదంతా ఒక 80 సంవత్సరాల క్రితం నుంచి ఈ అయ్యవారి స్వామి అంటే మా హనుమంతుడిని సత్య హనుమాన్ చాలా పవర్ఫుల్ ఉన్నది. కాబట్టి భక్తులందరూ ఏదేది కోరుకుంటారో తప్పకుండా వారి కోరికలు అయినాయి. మరియు దాదాపు నాకు తెలిసినంత వరకు శివపంతులు ఒక 10 సంవత్సరాల నుంచి ఆ సేవ చేస్తుంటే ఆ భగవంతుడు భక్తులందరూ వచ్చి అది కోరిన కోరికలు సిద్ధించిన ఆయుర్వేదంతో ఉంటారు. మరి ప్రతి పుణ్యంకు అంటే ప్రతి సంవత్సరం కూడా ఆరుద్ర అంటే సీతారాముని యొక్క నక్షత్రం హనుమంతుని యొక్క నక్షత్రం ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తున్నాడు. ప్రతి నెల కూడా చేస్తున్నాడు. ఈరోజు హనుమంతు సంవత్సరం అంటే హనుమాన్ చాలీసు ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి రోజు వచ్చి హనుమాన్ చాలీస్ చదివారు. వాళ్ళు అనుకున్న పని కోరిన కోరికలు సిద్ధించినాయి. మరియు ఈ సంవత్సరం చాలా అత్యధికంగా ఘనంగా ఆయురంతో భక్తులందరూ కూడా వచ్చారు. ఆ స్వామి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని ఆ సత్య హనుమాన్కు వరం కోరుకుంటున్నారు. దీవించాలని సత్య